జయ గురుదేవదత్త. ఆషాఢ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజున వేదవ్యాస మహర్షి వారి జన్మదినం. గురు పరంపరకు మూల పురుషుడైన దత్తాత్రేయ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి, వామనమూర్తి, వ్యాస మహర్షి వీరందరూ సజ్జోజాత అవతారమూర్తులు, అయోనిజులు. సజ్జోజాతులు అంటే తల్లి గర్భంలో ఉండి నవమాసాలు నిండిన తర్వాత జన్మించిన వారు కాదు. కేవలం సంకల్ప మాత్రంగానే సూర్యోదయంలాగా ఉదయించిన వారు. అంటే పుట్టిన వెంటనే తక్షణమే పెరిగి పెద్దయిన వారు. వ్యాస భగవానుడు కూడా ఈ కోవకు చెందినవాడే. ఈయన అపర నారాయణ స్వరూపుడు, పుట్టుకతోనే సన్యాసి. వేదవ్యాసుని వల్లనే మన భారతీయ సంస్కృతి పరిపుష్టమైంది. వేదవ్యాసులు వారు మేరు పర్వతంలా ముద్దలా ప్రకాశించే వేదరాశిని 4 భాగాలుగా అంటే 4 వేదాలుగా విభజించారు. అష్టాదశ మహాపురాణాలని, మహాభారత ఇతిహాసాన్ని, మహాభాగవతాన్ని, బ్రహ్మసూత్రాలని రచించి మనకు ప్రసాదించారు. ఈ రోజున ఆయన్ని స్మరించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఈ రోజున మనకు మంత్రోపదేశం చేసిన గురువులను వ్యాస స్వరూపంగా భావించి పూజించాలి, వారి ఆశీస్సులు అందుకోవాలి. జై గురుదేవదత్త.